సినిమా లెవెల్ స్కెచ్, మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన పాస్టర్ అభినయ్ దర్శన్ దాడి వెనుకున్న అసలు సీక్రెట్ బట్టబయలైంది. ఓ పాస్టర్ పై దాడి జరిగితే అంతా సానుభూతి చూపించారు, కానీ కట్ చేస్తే అదంతా సూపర్ హిట్ సినిమాను తలపించే ఒక ఫేక్ డ్రామా అని, పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి తానే కొట్టించుకున్నాడని క్లైమాక్స్ లో తేలిపోయింది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది బాస్. ఈ ఫేక్ వీడియో బయటకు రాగానే దీన్ని పొలిటికల్ మైలేజ్ కి వాడుకోవాలని చూసిన వైసీపీకి గట్టి షాకే తగిలింది. కూటమి ప్రభుత్వంలో ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ, దళితులు క్రైస్తవులపై దాడులు జరుగుతున్నాయంటూ అల్లకల్లోలం సృష్టించడానికి వైసీపీ అండ్ కో పెద్ద స్కెచ్చే వేసింది. సోషల్ మీడియాలో ఈ వీడియోని అడ్డం పెట్టుకుని ప్రభుత్వంపై బురద చల్లాలని చూశారు. కట్ చేస్తే సీన్ రివర్స్ కొట్టింది. సార్, మాకు డబ్బులు ఇచ్చి ఇదంతా చేయించారు అంటూ ఆ పెయిడ్ ఆర్టిస్టులే నిజం కక్కేశారు. దాంతో పాస్టర్ గారి సానుభూతి స్కెచ్ తో పాటు దాన్ని రాజకీయం చేయాలనుకున్న వైసీపీ కుట్ర కూడా అబాస్ పాలైంది. ఒక పక్క సింపతి కోసం ఇంకో పక్క మతాల మధ్య చిచ్చు పెట్టేలా ప్లాన్ చేసిన ఈ చీప్ పబ్లిసిటీ నాటకం వల్ల ఇప్పుడు నిజాయితీగా ఉండే ఒక పక్క సింపతి కోసం మరో పక్క మతాల మధ్య చిచ్చు పెట్టేలా ప్లాన్ చేసిన ఈ చీప్ పబ్లిసిటీ నాటకం వల్ల ఇప్పుడు నిజాయితీ గల క్రైస్తవ ప్రబోధకులు కూడా కష్టాల్లో పడ్డారు. సొంత మతానికే తీరని నష్టం తెస్తూ రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి ఫేక్ డ్రామాలు ఆడే బాబాలను, పాస్టర్లను కఠినంగా శిక్షించాల్సిందే. పబ్లిసిటీ కోసం, రాజకీయం కోసం మరి ఇంతలా దిగజారాలా? మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.